ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము సామెతల గ్రంథం 28వ అధ్యాయము 25వ వచనం. యెహోవా యందు నమ్మకముంచువాడు వర్ధిల్లును. యెహోవా యందు నమ్మకముంచువాడు వర్ధిల్లును అని మహాజ్ఞాని అయిన సొలొమోను ఇక్కడ చెబుతూ ఉన్నాడు. దేవుని యందు మనము నమ్మకం ఉంచువారమై ఉండాలి. ఎట్టి పరిస్థితిలోనైనను సరే, ఏ సందర్భములోనైనను సరే, దేవుని యందు నమ్మకం ఉంచువారు వర్ధిల్లుదురు. తమ ధనము మీద, తమ శక్తి మీద, తమ బలము మీద, తమ వనరుల మీద నమ్మకము కలిగి ఉన్నవారు ఎప్పటికి కూడా వర్ధిల్లరు. సమృద్ధిగా వర్షము పడి చెరువులన్నీ కూడా నీటితో కలకలలాడేటప్పుడే రైతు విత్తనము విత్తాలి అని అనుకుంటాడు. దానికి కారణము సమృద్ధి అయినటువంటి నీరు చెరువుల నిండుగా, వాగుల నిండుగా ఉన్నాయి కనుక ఇది అనుకూలమైన సమయము అని ఆ నీటి మీద నమ్మకము కలిగిన వాడై విత్తుతూ ఉంటాడు. అయితే దేవుని యందు నమ్మకము కలిగిన వారు కాలాన్ని, పరిస్థితిని, సమయమును చూడక దేవుని మీద మాత్రమే నమ్మకం ఉంచిన వారై ఉంటే వారు సమృద్ధిగా వర్ధిల్లి దేవునికి దీవెనకరమైన మనుషులుగా ఈ లోకంలో జీవించదు. ఆదికాండములో 26వ అధ్యాయములో దైవజనుడైనటువంటి ఇస్సాకుని మనము చూస్తూ ఉన్నాం. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, కరువు కాలములో ఇస్సాకు విత్తనము విత్తినాడంట. కరువు కాలం అది. దేశమంతా పంటలు లేని పరిస్థితి అది. ఎక్కడ నీరు దొరకని పరిస్థితి అది. అలాంటి కాలంలో అతడు విత్తనము విత్తి 100 ఫలమును పొందినాడు అని దేవుని వాక్యము మనకు తెలియచేస్తున్నది. అప్పుడు ఇస్సాకు యొక్క నమ్మకము నీటి మీదనో, వర్షము మీదనో కాదు, కానీ దేవుని మీద నమ్మకం ఉంచి, దేవా, నేను నీ మీద నమ్మకముతో విత్తుచున్నాను, నాకు సమృద్ధి అయిన ఫలమును నీవు దయచేయమని అడిగినప్పుడు దేవుడు అతడు విత్తిన దానిని ఆశీర్వదించి 100 ఫలమును అతనికి అనుగ్రహించినాడు. అవును, గాలే కానీ, వర్షమే కానీ లేకుండా ఈ గుంతలను నీటితో నేను నింపుతానని వాగ్దానము చేసిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కనుక ఆయన యందు నువ్వు నమ్మకం ఉంచుము. లేని నీ పరిస్థితిని దేవుడు సమృద్ధి అయిన పరిస్థితిగా మార్చును. ఉద్యోగ అవకాశాలు నీ కంటి చూపు మేర నీకు కనిపించకుండా ఉండవచ్చు. దేవుని యందు నమ్మకం ఉంచు. ఆ ఉద్యోగము నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. ఈ రోగము నీలో నుండి నయము కాదని లోకస్తులు చెప్పవచ్చు. దేవుని మీద నమ్మకం ఉంచు. ఆయన నీకు పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యమునిచ్చి నిన్ను దీవించువాడు. సకలమును కలుగజేయగలిగిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన యందు నమ్మకం ఉంచువారు వర్ధిల్లెదరు. నాతో కూడా ప్రార్థనలో ఏకీభవించండి. గనుడా, నీ యందు నమ్మకం ఉంచువారు వర్ధిల్లుదురని చెప్పినటువంటి నీ గొప్ప మాటలను బట్టి నీకు వందనాలు. నీ బిడ్డలు నీ మీద నమ్మకం ఉంచినప్పుడు వారిని వర్ధిల్లింపచేసి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.